ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏదుందో సైతాన్ని ఉండే కష్టాలు ఉండే తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నాలుగు తాగుతామా అయ్యా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతాడు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొడుగు పని చేసుకో, కట్టపడు, పసం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని అట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ 1,00,000 ఇచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 ఇచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అటు శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాడికి ఏ కష్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మునమాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మునమాపులు అవుతుండ్రు. తినడానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ. ఇప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లనే మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది జగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు మన భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బంకులు 3,00,000 తీసుకున్నట్ట. నేను చూసుకుంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నీ పోతాయికి బ్యాంకులో పెట్టి 3,00,000 50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దాని తెలుగు ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలి అట్లంటాయి. అట్లాంటి పట్టుకొని పోలీసులు ఉన్నవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జరుగుతుంది వస్తే మంచి జరుగుతుంది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు సలన పొద్దు లేతే ఇరు సలన పొరు సలన ఇంట్లో సలన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయింది అయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు.
కర్కాటక రాశిలో రైతులకి ఎలా ఉంది? పర్వాలా, ఈ సంవత్సరం బాగుంది. 3 ఏళ్ళు కష్టపడ్డారు, అప్పులు పాలైంది, పొలాలు అమ్ముకుంటారు. ఈ సంవత్సరం బాగుంది స్వామి, పంట ఎరబండుద్ది. ఓకే. విద్యార్థులకి ఎలా ఉంది? చదువు ఎలా ఉంది ఈ సంవత్సరం? చదువు ఉద్యోగస్తులకే విద్యార్థులు అంటే చదువుకునేవాళ్ళు, పిల్లలు చదువుకునే పిల్లలు. మంచిగా ఉంది. ఎవరిని పేమికుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు, కష్టపడి చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగం వస్తాయి. ఇట్లా అడుగు పెట్టేవాళ్ళ వాళ్ళకి రావు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కష్టాలే. అట్లా లేకున్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. అది వ్యాపారస్తులకి ఎలా ఉంది వ్యాపారం? వజ్రం బాగుంది. వజ్రాలు పండిస్తారు ఈ సంవత్సరం. అవు వజ్రాలు కొంటారు. వ్యాపారాలు బాగుంది. ఉద్యోగాలు, బిల్డింగ్లు కడతారు బాగా. ఓకే. పోలీసులకి ఎలా ఉంది? బాగా ఈ సంవత్సరం కట్టాలి. ఓకే. లాయర్లకి? బాగుంది. డబ్బు ఇచ్చేవాడిని ఈ నెల వేయటం, ఎనికి పంపించటం, డబ్బు బాగా లాగుతాం ఉపాధితో. లాదికి ఏం పర్లే, బాగుంది ఈ సంవత్సరం. ఓకే. డబ్బు వస్తాయి. ఓకే. సినిమా వాళ్ళకి ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఈ సంవత్సరం బాగుంది. ఓకే. సినిమా బాగా మంచిది. ఓకే. ఇప్పుడు దాకా రాలా, డబ్బు రాలా, వాళ్ళ పనులు పడి ఇలా ఓకే. చేయించుకోవటం, ఒక 2,000 3,000 చేతులు పెట్టడం. వాళ్ళకి రాండి ఏమిస్తారు పాపం, ఇప్పుడు బాగా వస్తాయి. హోటల్ ఎలా ఉన్నాయి? హోటల్ ఎలా ఉంది? వజ్రం బాగుంది. చాలా బాగుంది. డబ్బు బాగా వస్తుంది. రూపాయి పెట్టి 10 రూపాయలు మిగులుతుంటే వాళ్ళకేమయ్యా. ఓకే. ఉద్యోగులు కూడా బతకరు. ఓకే. ఆటో వాళ్ళకి, బిర్యానీ వాళ్ళకి. పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయా? కష్టం. కష్టం ఈ సంవత్సరం. ఆ, పెళ్లి కాని వాళ్ళకి. ఆ, భార్యాభర్తలు ఎలా ఉంటారు? కొట్టుకుంటారా, గొడవ పడతారా? బాగుంటుంది. బాగుంటుంది. గొడవలే ఉండదు. అంత బాగుంటుంది. ఏ గుడికి వెళ్ళాలి? ఎవరిని పూజించాలి? ఎక్కువగా ఆదివారం అమ్మవారి గుడి పోతే మంచిది. గురువారం సాయిబాబా గుడి పోయింది. సోమవారం శివయ్య పోతే మంచిదయ్యా. లేవని జపం చేసుకుంటే అంత చేస్తే అంత మంచిది. ఈ దండలతోటి లేవంగానే చేసేది. లేకపోతే వాతావరణంలో స్నానం చేసి చేస్తే మంచిది. జపం చేసుకుంటే ఓ నమ శివాయ, ఓ నమ శివాయ అని నీ శక్తి 10 రోజులు చేస్తే ఇంకా మంచిది. శాతగానం 5 6 అట్లా మంచిదయ్యా. మనం కూడా చూదాన్ని పెట్టి ఆయన లేదు మన బొత్తువా, గంగమ్మ లేదు మన బొత్తువా, నీళ్ళు కాసలు నీళ్ళు లేక బొత్తువా. లేకపోతే గంగమ్మ కాడికి పోయినప్పుడు కిష్టకు కానీ దేని పోయినా అంత బెల్లం మొక్క, పసుపు కుంకుమ, ఒక అట్టికాయ, కప్పూరం వెలిగించి దండం పెడతారు. మంచిది. ఆమెకు ఆశ ఏం చేస్తున్నా చూస్తా, ఏం మొత్తం ఏం చేసుకోకుండా పోతాం. బెల్లం మొక్క ఎత్తి సాంపరిస్తాం. బెల్లం మొక్క, పసుపు కుంకుమ ఎత్తే మంచి పూలు, కప్పూరం ముట్టిస్తాయి.